హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ లర్నింగ్ విత్ క్రాంతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ మీద అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనీసం ఒక్క క్వశ్చన్ అయినా అడగడం జరుగుతుందండి. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఒక్క ఫార్ములా ఉందండి. సింపుల్ ఇంట్రెస్ట్కి PTR/100 PTR/100 అనే ఫార్ములా అనేది తెలుసు. ఓకేనండి. ఈ PTR/100లో P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అయినా అని ఉండాలి, లేదా సమ్ అనైనా ఇస్తాడు క్వశ్చన్లో, క్యాపిటల్ అనైనా ఇస్తాడు. ఓకేనండి. నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా మనం ఇయర్స్లోనే మాట్లాడతామండి. టైమ్ ఇన్ ఇయర్స్. సో మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అతను గనక మనకి డేస్లో ఇస్తే ఇయర్స్లో కన్వర్ట్ చేయాలి, అలాగే మంత్స్లో ఇచ్చినా సరే ఇయర్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాము అని అంటే కనుక మనకి ఫర్ ఎగ్జాంపుల్ డేస్లో ఇచ్చాడు అనుకోండి, డేస్ నుంచి ఇయర్స్కి కన్వర్ట్ చేయాలి అని అంటే కనుక డివైడెడ్ బై 365 చేయాలండి. ఓకేనండి. అదే మంత్స్ నుంచి ఇయర్స్కి కన్వర్ట్ చేయాలంటే కనుక డివైడెడ్ బై 12 చేయాలండి. ఈ విధంగా అయితే టైంని, అంటే మనకి ఇచ్చిన టైం డేస్లో ఇస్తే డివైడెడ్ బై 365 చేస్తాం, ఇచ్చిన టైంని మంత్స్లో ఇస్తే డివైడెడ్ బై 12 చేస్తాం. ఇట్లా మనం ఇయర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ రేట్ పర్సెంట్ అయినా అనొచ్చు. ఓకేనండి. రేట్ పర్సెంట్ అయినా అనొచ్చు. ఇది ఎప్పుడు కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్లో పెర్ యానం అంటే ఒక్క సంవత్సరానికి, పెర్ అంటే బై అంటాము, యానం అంటే సంవత్సరం. ఒక్క సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది యూజువల్గా. ఓకేనండి. సో ఈ విధంగా అయితే మనకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతూ ఉంటాడంటే కనుక మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తాడు, టైం ఇస్తాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా కనుక్కోమంటాడు. సో మనకి ఈ ఫార్ములా నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇటు సైడ్ వదిలేసి మిగిలినవన్నీ అటు తీసుకెళ్ళిపోతాం. సో దట్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే టైంని అడిగిన టైంని ఫైండ్ అవుట్ చేయొచ్చు మిగిలినవన్నీ ఇచ్చి. అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు మిగిలినవన్నీ ఇస్తే. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అమౌంట్ని కనుక్కోమన్నాడు అనుకోండి, ఏమవుతుందండి, SI ఇంటూ ఇది అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది, డివైడెడ్ బై ఈ TR అనేది డినామినేటర్కి వచ్చేస్తుంది. ఓకేనండి. ఒకవేళ ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోమంటే ఈ విధంగా కనుక్కుంటాం. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టైంని కనుక్కోమన్నాడు అనుకోండి, ఎట్లా కనుక్కుంటామండి, సేమ్ SI ఇంటూ 100 బై PR. ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కనుక్కోమన్నాడు అనుకోండి, SI ఇంటూ 100 బై PT. ఓకేనండి. ఈ విధంగా అయితే మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కనుక్కోవచ్చు. సో చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకుని ముందుకు వెళ్ళిపోదామండి. క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 రూపీస్ అట్ 18% పర్ యానం ఫర్ 10 ఇయర్స్. మనల్ని ఈ క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అండి. మనం ఏం చేద్దామంటే బేసిక్ క్వశ్చన్ నుంచి డిఫికల్టీని అనేది పెంచుకుంటూ వెళ్ళిపోదామండి. ఓకేనండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి
సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అనేది మనకు తెలుసు. ఓకేనండి. సో ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడండి, 2000 అనేది ఇవ్వడం జరిగింది. 2000 రాశాను. నెక్స్ట్ టైం ఎంత ఇచ్చాడండి, 10 years ఇచ్చాడు. ఓకే, అది రాశాను. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడండి, 18 ఇచ్చాడు, అది రాశాను. నెక్స్ట్ 100. సో దిస్ 2 zeros get cancelled. It induces 3600. So our simple interest will be 3600. మన సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 3600 అవుతుందండి. ఓకేనండి, ఇంత సింపుల్గా అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనం చూద్దామండి. ఈ క్వశ్చన్లో కనుక గమనిస్తే చూడండి, ద సమ్ ఆఫ్ మనీ దట్ విల్ గివ్ 5 rupees యాజ్ ఇంట్రెస్ట్ పర్ డే అట్ ది రేట్ ఆఫ్ 10% పర్ యానం ప్రిన్సిపల్ ఈజ్. ఓకే, మనకి ప్రిన్సిపల్ అనేది కనిపెట్టమన్నాడు. ప్రిన్సిపల్కి ఫార్ములా ఏంటండి, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100 బై టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే ఫైన్. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత ఇచ్చాడండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 5 rupees పర్ డే. 5 rupees పర్ డే అన్నాడు. అంటే మనకి ఒక్క రోజుకి 5 rupees అని ఇచ్చాడండి. కానీ మనకి 1 yearకి ఎంత అనేది కనిపెట్టాలండి. అంటే ఒక్క రోజుకి 5 rupees అయితే 1 year అంటే 365 days కదండి. 365 daysకి ఎంత అవుతుందండి, 365 ఇంటూ 5, దట్ ఈస్ 1825 అవుతుంది. ఓకే, ఎంత అవుతుందండి. సో మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత రాస్తామండి ఇప్పుడు, 1825. జాగ్రత్తగా గమనించాలి, మనకి ఇక్కడ 5 rupees యాజ్ ఇంట్రెస్ట్ పర్ డే ఒక్క రోజుకే ఇచ్చాడు. మనం ఇంట్రెస్ట్ అనేది 1 yearకి చూసుకోవాలి కదండి. సో ఇంట్రెస్ట్ అనేది 1 yearకి చూసుకోవాలి కాబట్టి 1 yearకి ఎన్ని డేస్ ఉంటాయండి, 365 days ఉంటాయి కాబట్టి 365 ఇంటూ 5 చేశాను. ఓకేనండి, 1825 ఇంటూ 100. టైం అంటే 1 year కదండి, రాశాను. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడండి, 10% ఇచ్చాడు. ఓకే, అది రాశాను. సో చూడండి, 0 గెట్ క్యాన్సిల్. ఆన్సర్ వచ్చేసి 18250. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 18250 అవుతుంది. ఓకేనండి, దిస్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ దిస్ వన్. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 44,000 at 5.12% పర్ యానం ఫర్ 6 months. ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఏమి ఇచ్చాడండి, మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వడం జరిగింది, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అలాగే టైం ఇచ్చాడు. సరిగ్గా గమనిస్తే మనకి టైం అనేది 6 months అనేది ఇవ్వడం జరిగింది, అంటే మంత్స్లో ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఇయర్స్లోకి కన్వర్ట్ చేయాలండి. ఓకేనండి, ఓకే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం గురించి మాట్లాడదాం. టైం 6 monthsలో ఇచ్చాడు కాబట్టి మంత్స్ని ఇయర్స్లో కన్వర్ట్ చేయడానికి నేను ఏం చెప్పానండి, డివైడెడ్ బై 12 చేయమని చెప్పాను. అంటే 6 months ఇచ్చాడు కాబట్టి నేను డివైడెడ్ బై 12 చేస్తున్నాను. సో నాకు ఎంత వచ్చిందండి, T ఈజ్ ఈక్వల్ టు 1 time 2 times, సో 1/2 years వచ్చినాయి. ఓకేనండి, 1/2 years వచ్చినాయి. టైం వచ్చేసింది నాకు. నెక్స్ట్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. సో దాన్ని కూడా మనం నార్మల్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. 5/1/2 ఇచ్చాడండి. సో దాన్ని మనం నార్మల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుందండి, 2 5s 10 + 1 11/2. ఇంకా ఏమైనా కన్వర్షన్స్ ఉన్నాయండి, లేవు. సో డైరెక్ట్గా మనకి తెలిసిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకేనండి, చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడండి, 44,000 ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఎంత ఇచ్చాడండి, మనం కన్వర్ట్ చేసాం కదండి, 1/2గా ఇచ్చాడు. సో 1/2 రాశాను. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 11/2, అది కూడా రాసేసాను. నెక్స్ట్ డివైడెడ్ బై
100. ఓకేనండి. సో ఇలా క్యాలిక్యులేషన్ ఉన్నప్పుడు శ్రద్ధగా గమనించండి, ఈ 100 కూడా డినామినేటర్లోనే ఉంటుంది. సో ఇక్కడ డినామినేటర్కి వచ్చేస్తుందండి, ఎందుకంటే 100/1 అంటే రెసిప్రోకల్ అయ్యి 1/100గా మారి ఇంటూ ఇక్కడికి వచ్చేస్తుంది. సో డైరెక్ట్గా మనం క్యాన్సిల్ చేయొచ్చు. చూద్దామండి. 2 zeros గెట్ క్యాన్సిల్. శ్రద్ధగా గమనించండి, 2ని 440 220 టైమ్స్ పోతుందండి. నెక్స్ట్ ఈ 220 110 టైమ్స్ పోతుందండి. సో 11 into 110 మిగిలింది. సో 11 into 110 ఈజ్ ఈక్వల్ టు 1210 అవుతుంది. సో మన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 1210 అవుతుంది. ఇది మన రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అయితే చూసేద్దామండి. సో ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దిస్ వన్. A sum of 2400 gives a simple interest of 288 rupees in 2 years 6 months. The rate of interest per annum is. ఇందులో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడండి 2400గా, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 288 రూపీస్ అన్నాడు, అలాగే టైం ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటండి? R is equal to SI into 100 by PT. సో ఇందులో కన్వర్షన్స్ ఏమన్నా ఉన్నాయో చూడండి శ్రద్ధగా. టైం ఉంది, టైంని కన్వర్ట్ చేయండి. ఇక్కడ మనకి శ్రద్ధగా గమనిస్తే ఇయర్స్ మంత్స్ రెండు కలిపిచ్చాడు, అంటే 2 years 6 months. ఇయర్స్ ఉన్నదాన్ని మనం కన్వర్ట్ చేయవసరం లేదు, మంత్స్ ఉన్నదాన్ని కన్వర్ట్ చేస్తే సరిపోతుంది కదా. సో దీన్ని టైంని 2 years 6 monthsని ఎట్లా రాసుకుందామంటే 2 + 6 months అంటే మనం ఎలా కన్వర్ట్ చేస్తామండి? 6/12 అంతే కదండి. మంత్స్ని ఇయర్స్లో కన్వర్ట్ చేయాలంటే 6/12 కదా రాస్తాము. రాశాను. నెక్స్ట్ 2 + 6/12 అంటే 1/2 కదండి. సో 1/2 రాశాను. సో టైం ఎంత అయిందండి మనకి? 2 2s 4, 4 + 1 5, 5/2 ఇయర్స్ అయింది. ఓకేనండి. మనం టైం కనుక్కున్నాం. సో మనకి టైం తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు, ప్రిన్సిపల్ అమౌంట్ తెలుసు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు కదండి, కనిపెట్టేద్దాం, ఫైండ్ అవుట్ చేద్దామండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడండి? 288 ఇచ్చాడు, ఇంటూ 100 రాసేసాను. నెక్స్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడండి? 2400. ఓకే, అది కూడా రాసేసాను. ఇంటూ టైం ఎంత అండి? టైం మనకి 5/2 వచ్చింది. 5/2 అంటే 5/2. ఓకేనండి. కానీ ఈ 2 డివైడెడ్ బైలో ఉంది కాబట్టి నేను దీన్ని మల్టిప్లికేషన్లో తీసుకెళ్తున్నాను, అంటే రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి ఈ 2 ఏమవుతుందంటే న్యూమరేటర్కి వెళ్ళినప్పుడు మల్టిప్లికేషన్ అయిపోతుంది. ఓకేనండి. నైస్. ఇట్లా సింపుల్గా మనం చేసేద్దాం. ఇక్కడ చూడండి, 2 zeros గెట్ క్యాన్సిల్. సింపుల్ క్యాలిక్యులేషన్, 12 టైమ్స్ పోతుంది. ఓకేనండి. 12 5 60, 288/60 వస్తుంది. సో దీన్ని మనం సింపుల్గా చూడండి, 288/60ని 6 into 10గా రాసుకుంటున్నాను. ఓకేనండి. సో 6 ఇది 48 టైమ్స్ పోతుంది. సో మనకి 48/10 వస్తుంది. 4.8 మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఎంత సింపుల్గా అయితే మనం క్యాల్కులేట్ చేసేయచ్చు. ఓకేనండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అయితే చూద్దామండి. సో ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4000 rupees at 7.1/2% per annum for the period from 18th March to 30th May. ఇక్కడ ఏంటంటే మనకి టైమ్ సమ్ ఫ్యూ మంత్స్, అంటే ఒక పీరియడ్ అనేది సర్టెన్ పీరియడ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైంని కన్వర్ట్ చేద్దామండి. సో ఇలా టైం అంటే మనకు ఒకటి మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఏమని మెన్షన్ చేయలేదు అంటే బోత్ డేస్ ఇంక్లూడెడ్ అని ఇవ్వలేదు. ఓకేనండి. బోత్ డేస్ ఇంక్లూడెడ్ అని ఇవ్వలేనప్పుడు
ఏ రోజైతే అంటే పీరియడ్ ఇంట్రెస్ట్ ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో అది మనం ఎక్స్క్లూడ్ చేసేయాలి. అంటే ఎక్స్క్లూడ్ చేసేయాలి అని అంటే కనుక ఆ రోజుని మనం లెక్క పెట్టకూడదు. అంటే 18th మార్చిని మనం లెక్క పెట్టకూడదు. తర్వాత 18th మార్చ్లో ఎన్ని డేస్ ఉన్నాయండి? మార్చ్లో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. 31 డేస్లో మనం 18th లెక్క పెట్టకూడదు కదండి. 18th లెక్క పెట్టకుండా చూస్తే కనుక మనకి ఎన్ని డేస్ మిగిలి ఉంటాయి? 13 డేస్ మిగులుతాయి. అంతే కదండి. 31లోంచి 18 తీసేసేయండి, 13 డేస్ మిగులుతాయి. సో మార్చ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి? ఏప్రిల్ నెలలో ఎన్ని డేస్ ఉంటాయండి? 30 డేస్ ఉంటాయి. సో ఏప్రిల్ రాశాను. నెక్స్ట్ మేలో ఎన్నో రోజు వరకు అన్నాడు? 30 రోజుల వరకు అన్నాడు. ఓకేనండి, మేలో 30 రోజులు. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలా మనకి బోత్ డేస్ ఇంక్లూడెడ్ అని ఇవ్వలేనప్పుడు, మెన్షన్ చేయలేనప్పుడు స్టార్టింగ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే మనం దాన్ని పట్టించుకోకూడదు, ఆ రోజుని ఇంక్లూడ్ చేయకూడదు. కానీ ఎండింగ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఇంక్లూడ్ చేయాలి. అంటే 30th మేని మాత్రం మనం ఇంక్లూడ్ చేయాలండి. ఓకేనండి, 30th మేను కూడా ఇంక్లూడ్ చేస్తే మనకి మేలో యూజువల్గా 31 డేస్ అనేవి ఉంటాయి. కానీ మనకి పీరియడ్ 30th మే వరకే ఇవ్వడం జరిగింది కాబట్టి 30 డేస్ అనేది రాశాను. ఓకేనండి, సో వీటన్నిటిని యాడ్ చేసేద్దాం. 30 + 30 60, 60 + 13 is 73. ఓకేనండి, 73 డేస్ వచ్చినాయండి. సో యూజువల్గా టైంని మనం కన్వర్ట్ చేస్తాం కదండి, ఇయర్స్లోకి కన్వర్ట్ చేస్తాం కాబట్టి 73/365 ఇయర్స్లోకి కన్వర్ట్ చేశానండి. సో 73/365 వచ్చేసి 5 టైమ్స్ పోతుంది, అది మనకి 1/5 ఇయర్స్ అవుతుంది. ఓకేనండి, సో మనకి టైం వచ్చేసరికి 1/5 ఇయర్స్ వచ్చింది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఒకటి కన్వర్ట్ చేద్దాం. ఎందుకంటే అది మిక్స్డ్ ప్రపోర్షన్లో ఇచ్చాడు కాబట్టి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా మనం కన్వర్ట్ చేద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడండి? 7/1/2 ఇచ్చాడు. 7/1/2 అంటే ఎంత అవుతుందండి? 2 7s 14, 14 + 1 is 15. సో 15/2 వచ్చింది. ఇంకా ఏమీ కన్వర్షన్స్ లేవు కదండి. సో మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసేద్దామండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు కదండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. నా ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడండి? 4000 ఇచ్చాడు. 4000 రాసేయండి. ఇంటూ టైం ఎంతండి? 1/5, అది కూడా రాసేయండి. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి? 15/2 వచ్చింది, అది కూడా రాసేయండి. నెక్స్ట్ బై 100 అనేది రాసేసాను. సో ఈజీ క్యాలిక్యులేషన్. 2 zeros గెట్ క్యాన్సిల్. 5 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 or 240లో 20 టైమ్స్ పోతుంది. 23 వచ్చేసరికి 60 అవుతుంది. ఓకేనండి, మన యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 60 అవుతుందండి. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ విధంగా అనేది బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుందండి. సో మనం నెక్స్ట్ ఏంటంటే డిఫికల్టీ లెవెల్ని పెంచుకుంటూ వెళ్ళిపోదామండి. సో నెక్స్ట్ పార్ట్లో నేను దీన్ని కంటిన్యూషన్గా నేను చేస్తూ ఉంటాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఒక కంటిన్యూటీలో ఉంటుంది కాబట్టి సిరీస్గా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ లర్నింగ్ విత్ క్రాంతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫర్ నౌ.